ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ జరగకపోయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎల్లుండి జరగబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు మెగా అభిమానులు. అయితే ఇప్పుడు ఆశలకు అనుకోని షాక్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు షాక్ లో ఉన్నట్లు టాక్. ఆసక్తి కలిగించే న్యూస్ వివరాల్లోకి వెళ్తే, గత నెల 25వ తారీఖున ఖైదీ ఆడియో ఫంక్షన్ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని మెగా ఫ్యామిలీ ప్రాథమిక ఏర్పాట్లు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఆ స్టేడియంలో సినిమా ఫంక్షన్స్ నిర్వహించకూడదు అన్న హైకోర్టు ఆదేశాలు ఉండడంతో మెగా కుటుంబం ఈ వ్యవహారాన్ని టాప్ లెవెల్లో తేల్చుకుందామని ఈ ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గా మార్చి జనవరి 4న అదే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడమే కాకుండా చరణ్ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేశాడు. దీంతో ఎల్లుండి జరగబోతున్న ఈ ప్రీ రిలీజ్ గురించి మెగా అభిమానులు కలలు కంటూ ఉంటే ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది అని టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఆఖరి నిమిషంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన ఈ ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ప్రభుత్వ అనుమతి లభించలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు తీవ్ర ఆవేశానికి లోనై ఈ వ్యవహారం వెనుక బాలకృష్ణ హస్తం ఉంది అని కొంతమంది ఆవేశంతో అపోహలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఇదే ఆడిటోరియంలో చిరంజీవి ఇంద్ర 175 డేస్ ఫంక్షన్ కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు లేటెస్ట్ గా ఇలాంటి అడ్డంకులు ఏర్పరచడం ఏమిటి అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నట్లు టాక్. దీంతో షాక్ అయిన మెగా కాంపౌండ్ ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గుంటూరుకు మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఏదో ఒక అడ్డంకి ఖైదీ ఫంక్షన్స్ విషయంలో వస్తూ ఉండటంతో తీవ్ర అసహనంలో మెగా ఫ్యామిలీ ఉన్నట్లు ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.